ఎంఎంటీఎస్ అత్యాచార యత్నం ఘటనలో బిగ్ ట్విస్ట్ ఏర్పడింది. బాధితురాలపై ఎలాంటి అత్యాచార యత్నం జరగలేదని పోలీసులు నిర్ధారించారు. మార్చి 22న ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచార యత్నం ఓ కట్టుకథ అని తేల్చారు. ఇన్స్టా రీల్స్ చేస్తూ రైలు నుంచి యువతి జారిపడ్డట్టు పేర్కొన్నారు. విషయం కప్పిపుచ్చుకునేందుకు అత్యాచారం అంటూ డ్రామా అన్నట్టుగా చెప్పారు. పోలీసులను యువతి తప్పుదోవ పట్టించడంతో దాదాపు 100 మంది అనుమానితులను ప్రశ్నించారు. 250 సీసీ కెమెరాల ఫుటేజ్లను జల్లెడ పట్టగా ఎలాంటి ఆధారాలు దొరకపోవడంతో గందరగోళం ఏర్పడింది. చివరకు విచారణలో యువతి అసలు నిజం ఒప్పుకోవడంతో ఆ విషయం బయటపడింది. లీగల్ ఒపీనియన్ తీసుకుని కేసును క్లోజ్ చేశారు రైల్వే పోలీసులు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఎంఎంటీఎస్ అత్యాచార ఘటనలో ఒక బిగ్ ట్విస్ట్ ఏర్పడిందనే చెప్పాలి. రీల్స్ చేస్తూ కింద పడి జరిగినట్టుగా కూడా పోలీసుల విచారణలో యువతి ఒప్పుకుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? ఎంఎంటీఎస్ లో గత మార్చి 22వ తేదీన ఒక యువతి ట్రైన్ నుంచి పడిపోయింది. ఆ తర్వాత యువతి స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు ఆమె ఒక యువకుడు తనను అత్యాచారం చేయబోతున్న నేపథ్యంలో తను ట్రైన్ నుంచి కింద పడిపోయినట్టు కూడా ఆ యువతి పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకోవడం, ఆ తర్వాత ఇది మొత్తం కూడా పూర్తిగా రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా దర్యాప్తు చేశారు. ఇంకా దాదాపు సుమారు నెల రోజులు కావస్తున్న నేపథ్యంలో దాదాపు 250 సీసీటీవీ కెమెరాలతో పాటు మరోవైపు 100 మంది అనుమానితులను కూడా పోలీసులు సుదీర్ఘంగా విచారించి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. అయితే యువతి చెప్తున్నటువంటి సంబంధించినటువంటి కొన్ని ఎవిడెన్స్ ని ఆధారంగా చాలా మంది వ్యక్తులని పోలీసులు అదుపులో తీసుకొని విచారించారు. కానీ యువతి చెప్తున్నటువంటి పోలికలు ఏ వ్యక్తి కూడా సరికావడం లేదు. దీంతో ఆ యువతికి సంబంధించిన విషయంలో కొంత పోలీసులకు అనుమానాలు రావడం, ఆ యువతి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, అక్కడ ఉన్నటువంటి ఆ ట్రైన్లో ఎవరెవరు ఎక్కారు, మొత్తం పిన్ టు పిన్ రిపోర్ట్ మొత్తం అటు రైల్వే పోలీసులతో పాటు మరోవైపు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా పూర్తిగా ఆధారాలు సేకరించారు. దీంతో పాటు కొన్ని ఎవిడెన్స్ కూడా అంటే టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు కొన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. దీంతో ఆ యువతిపై అసలు అత్యాచారం జరగలేదని అటు హెల్త్ రిపోర్ట్ లో కూడా బయటపడడంతో అసలు పూర్తిగా అసలు ఏ విధంగా పడిందనే విషయంపై యువతిని అదుపులో తీసుకుని విచారించిన తర్వాత యువతి తాను రీల్స్ చేస్తూ మెట్లు జారి కింద పడిపోయినట్లు కూడా యువతి పోలీసుల కన్ఫెషనల్ స్టేట్మెంట్ లో ఒప్పుకున్నట్లు కూడా సమాచారం తెలిసింది. దీంతో కేసుని మొత్తం కూడా లీగల్ ఒపీనియన్ తీసుకుని రైల్వే పోలీసులు కేసుని క్లోజ్ చేశారు. మొత్తం మీద ఈ కేసులో చాలా వరకు పెద్ద ఎత్తున దుమారం రేపింది. రైల్వే స్టేషన్లో భద్రత లేదు, మొత్తం మీద రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువాయంటూ కూడా వైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై దుమారం రేపిన తీరు కూడా మనం గతంలో చూసాం. ఆ యువతి గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందినప్పుడు చాలా మంది ప్రతిపక్ష నేతలు, బీఆర్ఎస్ నేతలు కూడా చాలా మంది వెళ్లి యువతిని పరామర్శించిన తీరు కూడా మనం గతంలో చూసాం. కానీ ఈ కేసులో అసలు ఆ అత్యాచారం, యువతిపై అత్యాచారమే జరగలేదు, ఇదంతా కూడా పూర్తిగా కట్టుకథ అల్లింది. ఒక యువకుడు తనను అత్యాచారం చేయబోతుండగా తను తప్పించుకునే ప్రయత్నంలోనే కింద పడ్డానని మొదట స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ తర్వాత మొత్తం ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత అన్ని ఆధారాలు యువతి ముందు ఉంచిన తర్వాత అసలు ఆమెపై అత్యాచారం జరిగింది, ఇదంతా కూడా పూర్తిగా అవాస్తవం, ఇదంతా కూడా కట్టుకథ, యువతి అల్లినటువంటి కట్టుకథగా పోలీసులు పూర్తిగా నిర్ధారించారు. లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసును అయితే ప్రస్తుతం పోలీసులు క్లోజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. ఎంఎంటీఎస్ అత్యాచార యత్నం ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితురాలపై ఎలాంటి అత్యాచార యత్నం జరగలేదని పోలీసులు నిర్ధారించారు. మార్చి 22న ఎంఎంటీఎస్ రైలులో అత్యాచార యత్నం ఓ కట్టుకథ అని తేల్చారు పోలీసులు. ఇన్స్టా రీల్స్ చేస్తూ రైలు నుంచి యువతి జారిపడ్డట్టుగా పేర్కొన్నారు. విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు అత్యాచారం అంటూ డ్రామా ఆడినట్టుగా పోలీసులు చెప్పారు. పోలీసులను యువతి తప్పుదోవ పట్టించడంతో దాదాపు 100 మంది అనుమానితులను ప్రశ్నించారు పోలీసులు. 250 సీసీ కెమెరాల ఫుటేజ్లను జల్లెడ పట్టినా ఎలాంటి ఆధారాలు దొరకపోవడంతో గందరగోళం ఏర్పడింది. చివరకు విచారణలో యువతి అసలు నిజం ఒప్పుకోవడంతో విషయం బయటపడింది. ఇక లీగల్ ఒపీనియన్ తీసుకుని కేసును క్లోజ్ చేశారు రైల్వే పోలీసులు.